హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 10 1 to 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 1360 స్టూడెంట్స్ అపియర్డ్, అంటే హాజరయ్యారు. ఆఫ్ దెమ్ 85% పాస్, అంటే 85% పాస్ అయ్యారంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్? మొత్తం ఎంతమంది? 1360 స్టూడెంట్స్లో అపియర్ అయిన వాళ్ళలో 85% పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు మనం దాన్ని కనుక్కోవాలి. ఫిఫ్త్ ప్రాబ్లం, టోటల్ స్టూడెంట్స్ 1360. అయితే దీంట్లో పాస్ స్టూడెంట్స్ ఎంతమంది అడిగాడు. ఎయిటీ 85% పాస్ అయ్యారు అన్నాడు. అంటే ఎంతకి 85%? ఇంటూ 85/% అంటే ఏమని చెప్పాను? 100 అని చెప్పాను కదా. మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 5 టేబుల్, 5 2s 10, 0. నెక్స్ట్ 5 టేబుల్, 5 1s 5, 5 7s 35. ఓకే, అగైన్ ఇప్పుడు 17 ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిలేషన్ చేయాలి. 5 టేబుల్ 20, 5 4s 20, 5 2s 10, అంటే 36, 5 7s 35, 10, 5 2s 10. ఓకే, 24, again 332, 4 8s 32. how much? 68 into 17. ఇప్పుడు ఇంటూ చేయాలి మనం. 68 17, 8 7s 56. ఓకే, 6 7s 42 plus 5, 42 plus 5 47, 8 1s 8, 6 1 6, 6 15, 6 plus 4 10 plus 1 11. how much we got? 1156 పాస్ పర్సంటేజ్కి ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఫెయిల్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఫెయిల్ స్టూడెంట్స్ 1360 నుంచి 1156 క్యాన్సిలేషన్ అదే తీసేస్తే 204. ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది? 204. ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అని అడిగాడు, మన పర్సంటేజ్ అడగల కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు? 204 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఓకే స్టూడెంట్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఎ స్టూడెంట్ హ్యాస్ టు సెక్యూర్ 48% మార్క్స్ టు పాస్, అంటే 48% మార్క్స్ వస్తేనే వాడు పాస్ అయినట్టు. ఇఫ్ రాహుల్ గెట్స్ 247 మార్క్స్, రాహుల్కి 247 మార్క్స్ వస్తే అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్, 5 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. వాట్ ఆర్ ద మ్యాక్సిమం మార్క్స్? అసలు మ్యాక్సిమం ఎంత వచ్చినాయి అని చెప్పేసి అడిగారు. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం, పాసింగ్ మార్క్స్ పర్సంటేజ్ 48% అని ఇచ్చారు. స్టూడెంట్ గెట్ 247 మార్క్స్. he failed by 5 మార్క్స్, అంటే 5 మార్క్స్
అసలు స్టూడెంట్కి ఎంత వచ్చినాయి? 247 మార్క్స్ వచ్చినాయి. అసలు పాస్ అవ్వాల్సిన మార్క్స్ 45% పాస్ అవ్వాలి. ఎంత ఫెయిల్ అయ్యారు? 5%, 5 మార్క్స్ ఫెయిల్ అయ్యారు. సో the total marks is equal to 247 plus 5 marks, 252. Okay students, next 45% of x is 252. 45% into 48/100 into x, percent అంటే by 100 రావాలి, is equal to 252. x is equal to 252 into 100 divided by 42. Cancellation. 2 5s 0, 2 2s 4, 2 1s 7. Sorry friends, here 48, 2 4s, again 2 table, 2 2s 4, 25, 2 12s, again 2 table, 2 6, 2 1s, 2 2s 4, 2 6 12, again 2 table, 2 3s, 2 6 12, 2 3 6, 3 table, 3 2s, 3 1s. How much? X is equal to 21 into 25. 21 into 25 into 25. 5 1s 5, 5 2s 10, 2 1s 2, 2 2s 4, 5 2 5, 525 marks. Okay students, okay friends. 7th problem. On a particular day 96% of the students were present in a school. అంటే ఒక రోజున స్కూల్లో స్టూడెంట్స్ 96% ప్రజెంట్ అయ్యారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ absentees ఆన్ ద డే వాజ్ 82, అంటే 82 మెంబర్స్ absent అయ్యారు. ఫైండ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్కూల్. అసలు మొత్తం స్ట్రెంగ్త్ ఎంత స్కూల్కి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇన్ 7th ప్రాబ్లం, in a day percent of present students ఎంత పర్సెంట్ ప్రజెంట్ స్టూడెంట్స్? 96%. పర్సెంట్ ఆఫ్ absent స్టూడెంట్స్ 100 minus 96 అంటే ఎంత పర్సెంట్? 4%. Let the total students is equal to x. అసలు మొత్తం స్టూడెంట్స్ మనకు తెలియదు, ఆ స్టూడెంట్స్ని మనం టోటల్ స్టూడెంట్స్ని x అనుకున్నాం. నా 4% అంటే 4% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 82. ఈ 4% 82 అనేది యాబ్సెంట్ స్టూడెంట్స్ కింద వస్తుంది. అసలు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. 4% అంటే 4/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 82. x is equal to 82 into 100/4. Now 2 table, 2 2s 4, 2 5s 10 0, again 2 table, 2 4s 8, 2 1s 2. Now 41 into 50. 0 0 5 0 5
2. X is equal to 2050. ఓకే, అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్? 2050 స్టూడెంట్స్. దాంట్లో ప్రజెంట్ స్టూడెంట్స్ ఎంత? 96% ప్రజెంట్, యాబ్సెంట్ 4%. ఓకే ఫ్రెండ్స్. 8th ప్రాబ్లం. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 5% ఇన్ ఏ ఇయర్. అంటే ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఆ ఇయర్లో 5%కి ఇంక్రీజ్ అయిందంట. లాస్ట్ ఇయర్ ఇట్స్ పాపులేషన్ వాజ్ 20,320 రూపీస్. లాస్ట్ ఇయర్ 20,300 రూపీస్ ఉంది. వాట్ ఈస్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్? అసలు ఇప్పుడు పాపులేషన్ ఎంత అని చెప్పి అడిగాడు. 9th ప్రాబ్లం. సారీ ఫ్రెండ్స్, 8th ప్రాబ్లం. పాపులేషన్ increased by 5%. Last year population enta? Population was 20,320. So 5% of 20,320 అంటే లాస్ట్ ఇయర్ అసలు పాపులేషన్ ఎంత? 20,320. ఇంక్రీజ్ ఎంత అయింది? 5% ఇంక్రీజ్ అయింది. కాబట్టి దీనికి మనం ముందు క్యాలిక్యులేట్ చేయాలి. 20,000 into 320 into 5/100. ఇప్పుడు మనం 5 టేబుల్ క్యాన్సిలేషన్. 5 2s 10, 5 zeros, 5 4s 20, 0, 5 6 30, 5 4s 20. Okay, 5 table 20, 5 4s 20. Again 4 table 4 1s, 4 10s, 4 1s 16. Okay, here answer is 1016. అంటే ఇచ్చిన లాస్ట్ ఇయర్ పాపులేషన్కి ఇంక్రీజ్ ఎంత? 5% కాబట్టి దీనికి 20320ని యాడ్ చేయాలి. ప్రజెంట్ పాపులేషన్ ఎంత? ప్రజెంట్ పాపులేషన్ వాజ్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 21,336. ఓకే ఫ్రెండ్స్.